ఈ దినపు దేవుని యొక్క మాట లేవియా కాండము 12వ అధ్యాయము 4వ వచనము. పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. పరిశుద్ధ స్థలము, ఈ స్థలములో ప్రవేశించేటటువంటి వారు పవిత్రులై ఉండాలి. అపవిత్రత కలిగినటువంటి వారు ఇందులో ప్రవేశించకూడదని మోసే కాలంలో దేవుడు తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరైనా అపవిత్రులుగా ఉంటే వారిని పాప పరిహారార్థ బలి ద్వారా పవిత్రత పరిచి అప్పుడు పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలని మోషేకు దేవుడు తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దినాల్లో మనము కూడా పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి అనర్హులం. అయితే మన నిమిత్తము దేవుడు పాప పరిహారార్థ బలిని చేసి ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకు ఆధిక్యత ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనలను పరిశుద్ధపరిచిన దేవుడిని సేవించి ఆయన ఇచ్చేటువంటి మేలైన కార్యాలు పొందడానికి